ఈ రెసిపీ వచ్చేసి మా మమ్మీ చెప్పింది. నేనైతే ఇక్కడ ఓన్లీ 4 క్యాప్సికమ్ని తీసుకుంటున్నాను. క్యాప్సికమ్ని మంచిగా కడిగి దాన్ని ఈ విధంగా అయితే కట్ చేసుకొని ఉంచుకోవాలి. నేను ఇక్కడ ఒక 2 ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాను. ఇప్పుడు కడాయిలోకి ఆయిల్, దాని తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఆవాలు, జీలకర్ర, శనగపప్పు కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లోకి ఆనియన్స్ కూడా వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలని వేసుకోవాలి. దాని తర్వాత క్యాప్సికమ్ని వేసుకోవాలి. క్యాప్సికమ్ని మంచిగా ఫ్రై కావాలంటే దాంట్లో లిడ్ కూడా పెట్టుకోవచ్చు. మంచిగా ఫ్రై అయ్యాక అందులోకి పసుపు, ఉప్పు వేసి మంచిగా కలుపుకోండి. పక్కన ఒక గిన్నెలో శనగపిండి, అందులోకి ఉప్పు, కారం వేసుకోండి. దాన్ని మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ శనగపిండి వేసుకోండి. తక్కువగా బూందీలాగా కావాలంటే కొంచెమే శనగపిండి వేసుకొని వాటర్ వేసుకొని ఉప్పు, కారం కలుపుకోండి. ఇప్పుడు ఆ పేస్ట్ని మంచిగా కలిపి దాన్నేమో ఈ క్యాప్సికమ్ ఫ్రై దాంట్లో వేసేసేయాలి. దాన్ని కింద ఏం మాడకుండా ఫ్రై చేస్తూ ఉండాలి. నాన్ స్టిక్ పైన అయితే అసలు ఏం మాడదు. కడాయి అది కూడా ఏం మాడదు, కానీ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. దాని తర్వాత కారం, దాని తర్వాత ధనియాల పొడి, గరం మసాలా, కరివేపాకు, కొత్తిమీర ఇవంతా వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకొని దింపేసుకోవాలి. తినండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.